కానీ ఇప్పుడు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ఒక ఆప్షన్ గా అనుకోవచ్చు కదండి. ఎందుకు అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. అదేవిధంగా బీజేపీ తీసుకొచ్చిన ఏ బిల్లులైనా సరే అంతర్గతంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఏపీ వ్యవహారం చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో కొట్టుకుంటారు, ఢిల్లీలోనేమో ఒకే అంటే ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు. ఇదంతా జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు మోడీని ఇష్టానుసారంగా తిట్టడం కూడా జరిగింది. కానీ మోడీ ఇప్పటికీ చంద్రబాబును నమ్మే పరిస్థితే లేదు. కాకపోతే పైన వాళ్ళకు సరైన సీటు రాకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు వాళ్ళంతా కూడా కలిసి కూటమి ఏర్పరచుకుని సపోర్ట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికి కూడా మోదీకి ఒక సానుకూలమైన అభిప్రాయమే ఉంది కదండి. మోడీ ఎవరిని నమ్మడు, ఎవరికి సానుకూలం కాదు, ఎవరికి ప్రతికూలం కాదు. ఆయన ఏది అప్పటికప్పుడు ఎవరు అవసరమైతే దాని ప్రకారంగా పోతాడు. అద్వానీ లాంటి వ్యక్తినే పక్కన పెట్టినప్పుడు మోడీకి చంద్రబాబు ఎంత, జగన్ ఎంత? అద్వానీ వచ్చేసి తన గురువునే పక్కన పెట్టినాడు, మురళీ మనోహర్ జోషి అద్వానీలను. కాబట్టి నరేంద్ర మోడీకి జగన్ మీద ప్రత్యేకమైన అభిమానము, ప్రత్యేకమైన ప్రతికూలత ఉండదు, చంద్రబాబు మీద ఉండదు. ఆయన ఆ సమయంలో వచ్చేసి ఎవరు అవసరమైతే అందరినీ ఉపయోగించుకుంటాడు, తన ప్రయత్నాలు చేస్తాడు. అంతే తప్ప దీంట్లో కొంత ఇంతవరకు జగన్ ఆయన అన్ని బిల్లులకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, అన్ని ఎన్నికలు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ డెఫినెట్ గా ఉంటుంది. అందువల్లనే ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ 11-12 సంవత్సరాలు ఉంటే అట్నే ఉన్నాయంటే కారణం అదే ఒకటి. కానీ అట్ ది సేమ్ టైం కొంత డిలే చేయొచ్చు, కానీ ఎన్నాళ్ళని డిలే చేస్తారు? సుప్రీంకోర్టు ఏమో పదే ఈ యొక్క ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఇంట్లో రామయ్య, ఇది వీధిలో కృష్ణయ్య, ఆ సామెత ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఇది విచిత్రమైన మన రాష్ట్రం పరిస్థితి. అందుకే మేము మొదటి నుండి చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి మేము చెప్తా ఉండేది. అది అనేక సందర్భాల్లో అది నిరూపణ అవుతుంది. కాబట్టి ఈడేమో వీళ్ళు బదశత్రులు తిన్న ఇక్కడ టీడీపీ, వైకాపా ఉంటారు. మళ్ళా ఇక్కడ ఎన్డీఏకు నాయకత్వం వహించేదేమో రాష్ట్రంలో మళ్ళా టీడీపీనే. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏకు ఆ నాయకత్వం వహిస్తుంది టీడీపీనే. ఆ టీడీపీ బలపరిచిన అభ్యర్థే కదా మన ఉపరాష్ట్రపతి. మరి జగన్ సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఇది ఎవరెవరి స్వార్థ ప్రయోజనాల కోసం అంతే తప్పని చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఆయన గాని, ఈయన గాని, మోడీ గాని, చంద్రబాబు గాని, జగన్మోహన్ రెడ్డి గాని దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాదు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏది అవసరమైతే చేస్తారు. కానీ తెలుగు తమ్ములు ఒత్తిడి తీస్తున్నట్టుగా జగన్ ని ఎట్లయినా సరే అరెస్ట్ చేయాలా, జైల్లో వేయాలా అన్నట్టు కూడా తెలుగు తమ్ముళ్ళ ఒత్తిడితోనే ఇదంతా జరుగుతుంది అంటుకోవచ్చా? నేను ఇది ఒత్తిడి కాదు, ఎప్పుడో చేసిండారు వచ్చేసి. ఇది చట్టం తన పని తాను చేసిండారు. ఇది తెలుగు తమ్ముళ్ళు కాదు, ఇంకోరు కాదు, మామూలుగానే జరగాలి కదా. వచ్చేసి ఆయన ఒకరికి ఎక్సెప్షన్ చట్టం ముందు చట్టమా చట్టం ప్రకారంగా అవసరం లేదంటే అతను రొటీన్ గా జరగాల్సిన కార్యక్రమం ఇది. యాక్చువల్ గా ఇప్పటికే అబ్నార్మల్ డిలే, ఆ కేసులు కానీ ఈ కేసు కానీ అబ్నార్మల్ డిలే. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ జరగలేదు, ఇంట్లో విచారణ జరగలేదు, మద్యం కేసులో. ఆ కేసుల్లో వచ్చేసి ఇంకా 11-12 ఉంటే అట్నే ఉన్నాయి కోర్టులో. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి కక్ష ప్రతీకారం కంటే కూడా జరగాల్సింది చట్టం ప్రకారంగా జరగాల్సిందే జరగలేదు అనిపిస్తా ఉంది. దానికి ఇలా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థత కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క పరోక్ష మద్దతు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఏది ఏమైనా జరగాల్సింది జరగలేదు చట్ట ప్రకారంగా. అదే వేరే సామాన్యుడైతే ఇన్నాళ్ళు జరగకుండా ఉంటుందా వేరే వాళ్ళకైతే? ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఈడీ ఎవరు బిగ్ బాస్ తేల్చే అవకాశం ఉందా లిక్కర్ స్కామ్ లో? తేల్చాలి. మరి తేల్చుకుంటే ఖచ్చితంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. తేల్చి తీరాలా. మీరు ఆఖరికి ఇక్కడేమి మీరు కంపెనీలు వచ్చేసి డిస్టిలరీస్ సరఫరా చేసే కంపెనీల ద్వారా రాజకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ యొక్క మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప వీళ్ళ ద్వారా
ఫైనల్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి అందుతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తర్వాత అది వివిధ రూపాల్లో విదేశాలకు పోవడము, బంగారు రూపము, రియల్ ఎస్టేట్, ఎన్నికల ఖర్చుకు ఈ విధంగా పోతుంది అని ఈ యొక్క విధంగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పక్కన పెట్టేసి మిగతా దానికి అర్థం ఏముంది వచ్చేసి 90% ఆయనకు పోతా ఉంది, 10% వీళ్ళు ఉన్నప్పుడు మొత్తం 10% గానే ఎన్నాలైనా ఇక్కడిక్కడ తిరుగుతా ఉంటే 90% పోకుండా పోతే వచ్చేసి ఇంకా డౌట్ ట్రాక్ ఏముంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈడీ విచారించాల్సిందే, సిట్టు విచారించాల్సిందే. ఈవెన్ సిట్టే విచారించలేదు ఇంతవరకు. ఈడీ దేవుడు ఎరుగు, ముందే సిట్టే విచారించలేదు. ఎందుకు విచారించలేదు? సిట్టు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కదా ఉండేది, ఎందుకు విచారించలేదు? కానీ చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలా. రోజు చంద్రబాబు నాయుడు నుంచి ఇన్ అండ్ డౌట్ విమర్శిస్తానే ఉంటావు జగన్మోహన్ రెడ్డి గురించి, ఇది విమర్శించుంటాడు. మరి నీ చేతిలో సిట్టు ఉంది, ఇంత స్పష్టంగా ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత మరి విచారించాలి కదా, అరెస్ట్ చేతులు విచారించాలి కదా. ఎందుకు విచారించలేదు చంద్రబాబు నాయుడు? మోడీ ఏమన్నా హెచ్చరించినాడా విచారించద్దని చెప్పేసి? మోడీకి భయపడినావా? లేకపోతే మీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నేను కొట్టినట్టు నటిస్తాను, ఏడ్చినట్టు నటించని చెప్పేసి ఇద్దరు ఏమన్నా కుమ్మక్కైనారా? జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలా. ఇద్దరు కుమ్మక్కనే ఉండాలా, లేకుంటే మోడీ భయానికి చంద్రబాబు నాయుడు ఎన్నికం చేస్తున్నట్టు ఉండాలా. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఒక ఈడీ కేసు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి అక్రమ కేసులు, సిబిఐ కేసులు, దాదాపుగా ఆయన బెయిల్ మీద 11 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన బెయిల్ మీదనే ఉన్నారు. ఒకవేళ అంటే అదృశ్య శక్తి ఆశీస్సులు లేకపోతే ఆయన 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటారా అనేది కూడా చర్చ. అదే ఖచ్చితంగా వచ్చేసి 100% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుంటే ఇంత దూరం జరగదు. 100% ఉంది. అదే ఇప్పుడు కూడా అందుకే ఒక కోణం చూసినప్పుడు సిన్సియర్ గా జరుగుతుందేమో దర్యాప్తు అనిపిస్తుంది, ఇంకో కోణం చూసినప్పుడు ఇది కేవలం కంటితుడుపు చర్యగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంత ఓపెన్ గా ఉన్నప్పుడు కోర్టులో మాకు తెలియదు వేరు, కోర్టు వేరు. ఇప్పుడు విచారణ, అరెస్టు ఇవన్నీ ఈ కోర్టులో బెయిల్ వచ్చేది, బెయిల్ కానంటే మళ్ళీ కోర్టు ఉంటుంది, ట్రయల్ కోర్టు అంతా. కానీ ఇంతవరకు ఇప్పుడు ఆయన మీద ఉండే ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇంకా అవన్నీ కోర్టు, వివేకానంద రెడ్డి హత్య వరకు వచ్చేసి ఇంకా ఆ స్థాయికి పోలే, కానీ మిగతా అన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. కాబట్టి అదొక అంశం. ఇక్కడ ఇంకా కోర్టు పరిధి కంటే ముందే ఈ యొక్క ఈడీ పరిధి, సిట్టు పరిధి ఉంది కాబట్టి, అంటే ఇన్వెస్టిగేషన్ పరిధి ఉంది కాబట్టి, ఇది ఈడీ వచ్చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, సిట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి సిట్ ఏమో దూకుడుగా పోయినట్టు కనిపిస్తుంది, కానీ మొన్న డిఫాల్ట్ బెయిల్ వచ్చినప్పుడు కోర్టు కామెంట్ చేసింది కాబట్టి కొంత డౌట్ వస్తుంది, సిట్ మీద కూడా డౌట్ వస్తుంది. కాబట్టి సిట్ మీద కూడా డౌట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఏమైనా ఉందా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుంటే ఈడీ ఎంటర్ కాదు కదా. ఈడీ ఎంటర్ అయిన ముందల మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉన్నట్టు అర్థమవుతుంది కదా అనేది ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి కూడా ఇప్పుడు మేలో, ఇప్పుడు మళ్ళా అగైన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు అయింది. 4 నెలల తర్వాత దాడులు చేస్తున్నారు. కాబట్టి ఎనీహౌ ఖచ్చితంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కొంత, పూర్తిగా కాకుండా కొంతవరకు జగన్మోహన్ రెడ్డికి కొంత పరోక్షమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది కొంత అర్థమవుతుంది.